ఈ తెలివి తక్కువ రేవంత్ రెడ్డి మొన్న ఏదో మీటింగ్ లో మాట్లాడితే ఏమన్నాడా నాకు అర్థం కాదు. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. మనం 1000 కోట్లైనా 10,000 కోట్లైనా సందులు ఎంతసేపు మనకు అని అంటారు. అంటే 1000 కోట్లు 10,000 కోట్లు ఎవడబ్బసం అని చెప్పేసి నువ్వు గాంధీ కుటుంబానికి కడుతున్నావా నాకు అర్థం కాదు. ఏడు నుంచి వస్తున్నాయి ఆ పైసలన్నీ, ఏడు నుండి ఇవ్వాలి పైసలన్నీ. అంటే ఇక్కడ కమిషన్లు లేకపోతే బిల్డర్ల దగ్గర పర్ స్క్వేర్ ఫుట్ ఇంత అని చెప్పేసి వసూలు చేసుడు, వసూలు రాజా లెక్క, లేకపోతే హైడ్రా పేరు మీద పెద్ద మనుషుల్ని బెదిరించుడు, వాళ్ళ నుంచి పైసలు గుంజుడు, ఇవి తీసుకపోయి రాహుల్ గాంధీకి లేకపోతే కేరళ ఎన్నికలలో పైసలు కట్టుడు, ఇదేనని తరీకా నాకు అర్థం కాదు. తెలంగాణ ఒక ఏటీఎం లాగా అయిపోయింది. ఇలా నీ కాంగ్రెస్ దిక్కుమాలిన రాష్ట్రాలన్నింటిలో ఇలా తెలంగాణ నుంచి పైసలు తీసుకపోయి ఎన్నికలలో మీరు ఖర్చు పెడుతున్నారు. ఈ మాట వాస్తవం కదా రేవంత్ రెడ్డి? సిగ్గు శరం అనిపిస్తలేదు నీకు? తెలంగాణ పైసలు వేరే రాష్ట్రంలో ఎన్నికలకు ఖర్చు పెట్టిస్తున్నావు నువ్వు. 1000 కోట్లు కావాలన్నా నీ రాహుల్ గాంధీ కుటుంబానికి 50 ఏళ్లు పరిపాలించారు. ఎన్ని లక్షల కోట్లు దోసుకుంటారు ఈ గాంధీ కుటుంబం మాకు తెలియదా? 50 ఏళ్ల పరిపాలనలో ఎన్ని ఆస్తులు ఎన్ని లక్షల కోట్లు ఇలా గాంధీ కుటుంబం ఎన్నికేసుకుందో ఇలా దేశం మొత్తం తెలుసు. ఇలా నరేంద్ర మోదీ గారు కూడా ప్రధానమంత్రిగా పదే ఎన్నికవడానికి కారణమే మీ పప్పు రాహుల్ గాంధీ. అటువంటి పప్పుని మళ్ళీ నువ్వు ప్రధానమంత్రి చేస్తా అంటే దేశం ఏమైపోవాలి? ఇలా దేశానికి ఇలా కావాల్సింది ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, రాష్ట్రానికి కూడా కావాల్సింది ఇలా విజన్ ఉన్నటువంటి నాయకుడు. నీకు విజన్ లేదు, మన్ను లేదు, దుబ్బ లేదు. ఎంతసేపు పిచ్చోన్ లెక్క ఒరుడే ఒరుతా ఉంటావు. కేసీఆర్ తిట్టుడు, కేటీఆర్ తిట్టు, హరీష్ రావు తిట్టు. ఇంతకంటే ఏమన్నా మంచి పని చేయొచ్చా అని నీకు? ఏం చేసినా ఇవ్వాలి దాకా నువ్వు ఏదైనా నిఖార్సైనటువంటి మంచి పని రాష్ట్ర ప్రజలకు చేసి ఉంచినావా? ఒక్క హామీ అన్న నెరవేర్చినావా? ఆఖరిగా నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు కూడా ఎగ్గొట్టివాను. ముఖ్య మూలికి 30,000 ఉద్యోగాలు ఇచ్చి అవి కూడా కేసీఆర్ హయాంలో మరి నోటిఫికేషన్ జారీ చేసి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసిన దానికి ఇంత పత్రం నువ్వు ఏంది ఎల్బీ స్టేడియం లో డబ్బా కొట్టుకుంటా పత్రం ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పి సంకల్ప గుద్దుకుంటావు. ఏం నిజాయితీ ఉందా నీకు? ఇంకా నాకు అర్థం కాదు. రైతులు మోసం చేస్తావు, నిరుద్యోగులు మోసం చేస్తావు, తెలంగాణలో పైసలు తీసుకుపోయి గాంధీ కుటుంబానికి పంపిస్తావు. అంటే ప్రజల మన వెర్రోలు పిచ్చోలు అనుకుంటున్నావు. ఇక్కడ బిడ్డ 29 రాష్ట్రాలలో అత్యంత చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలోనే. వాళ్ళు గిట్ట నీ భరతం బట్టలు షురువు పెడితే బిడ్డ నీ ఈపు చింతపండు చేసి ఆయనతో నిన్ను నల్లమల ఫారెస్ట్ లోనే బొంద పెడతారు. ఇప్పటికైనా గుర్తు పెట్టుకొని ఇస్తా అన్నటువంటి రైతు బంధు ఇయ్యి. నీ గాంధీ కుటుంబం ఇచ్చినా ఇయ్యకపోయినా లక్షల కోట్లు దోసుకున్నారు కాబట్టి వాళ్ళు బతుకుతారు, కానీ రైతులు బతకలేరు నువ్వు ఇయ్యకపోతే. ఇక్కడ దృష్టి పెట్టు. నీ అధిష్టానం కోసం వాళ్ళ కాళ్ళు పట్టుడు, వాళ్ళ గులాంగిరి చేసుడు, నీ పదవి కాపాడుకున్నాడు ఇవి కాదు. రైతుల్ని ఇలా గుర్తించు, నువ్వు రైతులకు ఉన్న కష్టాన్ని తీర్చు. లేకపోతే బిడ్డ నిన్ను ఉరికించడం మాత్రం ఖాయం.